ప్రైజ్ లార్డ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలకు అంత ప్రాముఖ్యత ఎందుకు సంతరించుకుందో మీకు తెలుసా? మొట్టమొదటిగా యేసు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటలు అవి మానవ మాటలు కాదు. దైవమే శరీరమును దాల్చి శరీరమందు సర్వమానవాళి పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పరిహారము చేయుటకై వచ్చిన ఏకైక నిజ దైవావతారి అయిన యేసుక్రీస్తు మాటలు. రెండవదిగా చరిత్రలో ఏ మనుషుడు తన మరణ సమయమందు పలకని మాటలు యేసు ప్రభువారు పలికారు. మూడవదిగా సిలువలో యేసు ప్రభువారు పలికిన 7 మాటల ద్వారా తాను ఏమై ఉన్నారో, ఎక్కడి నుండి ఆయన వచ్చారో, అదేవిధంగా దేని కొరకు ఆయన వచ్చున్నారో మరొకసారి 7 మాటల ద్వారా ఆయన తెలియపరిచారు. నాలుగవదిగా సిలువలో యేసు ప్రభువారు పలికిన 7 మాటల ద్వారా యేసు ప్రభువారి యొక్క క్షమాపణ మనకు తెలియజేయబడుతుంది. ఐదవదిగా యేసు ప్రభువారు చేసిన విమోచన కార్యముల గురించి మనకి తెలియజేయబడుతుంది. ఆరవదిగా మరణ సమయంలో కూడా మనిషి పట్ల యేసు ప్రభువారికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనకి తెలియజేయబడుతుంది. ఏడవదిగా యేసు ప్రభువారిలో ఉన్న దైవత్వం యొక్క గొప్పతనము మనకి తెలియజేయబడుతుంది. గనుకనే సిలువలో యేసు ప్రభువారు పలికిన 7 మాటలు ప్రపంచాలకు మాదిరితో కూడిన ఆదర్శప్రాయమైన మాటలు. ఇవి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి, కలిగి ఉండవలసినవి. అప్పుడే రక్త ప్రవాహానికి బదులు శాంతి ప్రవాహము, స్వార్థానికి బదులు నిస్వార్థము, అక్రమానికి బదులు దేవుని క్రమము, అవినీతికి బదులు దేవుని నీతి, అపవిత్రతకు బదులు దేవుని పరిశుద్ధత, కీడుకు బదులు మేలు మంచి చేసే మనసు, అసహనానికి బదులు సహనము, ఉద్రేకానికి బదులు ప్రేమ, క్షమాపణ మనిషి హృదయంలో ప్రవహిస్తుంది. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటల్లో ఉన్న ఆ మాదిరికరమైన ఆత్మీయ జీవితాన్ని మనము కలిగి ఉందుముగాక. ఆమేన్.